నుండి ఆది కాండము 24వ అధ్యాయము ఆది కాండము 26వ అధ్యాయము 24వ వాక్యం చదవబోయే ముందు ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. చిన్న స్టోరీ. హల్లెలూయా. వింటారా? వింటారు కదా? చిన్న స్టోరీ చెప్తాను. ఒక కుటుంబంలో ఒక మంచి తండ్రి, ఆ తండ్రికి 12 మంది కొడుకులు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 మంది కొడుకులు కాదు, నేను చెప్పే కథ. హల్లెలూయా. ఒక కుటుంబంలో దేవుని చేత నియమించబడినటువంటి ఒక తండ్రి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక తండ్రి, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందినటువంటి ఒక తండ్రి. ఆ తండ్రికి 12 మంది కుమారులు, ఒకగానొక కుమార్తె. చక్కటి కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో ఒక కుమారుడు తండ్రికి విధేయునిగాను, పరమ తండ్రికి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. జీవిస్తూ భక్తి కలిగి జీవిస్తూ అన్నదమ్ముల దగ్గర విధేయత కలిగి అనుకూలంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని తన తండ్రి అమితంగా ప్రేమిస్తున్నాడు. ఇష్టమైనటువంటి వస్త్రాలు కుట్టించడం కానివ్వండి, తన మనసులో ఉన్నటువంటి భావాలు, ఇష్టాలు, ఆలోచనలు తన కొడుకుకి చెప్పుకోవడం కానివ్వండి, చాలా అల్లారు ముద్దుగా ఆ కుమారుడు తండ్రి దగ్గర పెంచబడుతున్నాడు. ఒకానొక దినాన తన కంటే ముందుగా పుట్టినటువంటి అన్నలు ఆ చిన్న బిడ్డను చూసి ఓర్వలేకపోతున్నారు. మేము కూడా వానిలాగే పుట్టాము కదా, మేము కూడా ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టాము కదా, మాకంటే ఎక్కువగా ఇతను ఎందుకు మా తండ్రి గారు ప్రేమిస్తున్నారు, మాకంటే ఎక్కువగా ఇతను ఎందుకు దేవుడు మా నాన్నగారు ఇతన్ని ప్రేమిస్తున్నారు అని తన తమ్ముడి మీద అసూయ కలిగి ఏ విధము చేతనైనా వీని మన ఎదుట లేకుండా చేయాలి, ఎలాగైనా సరే వీని మన కలియుట లేకుండా చేయాలి అని తన తమ్ముడిని తీసుకుని వెళ్ళి ఒక లోయలో పడేసి రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తారు. వెంటనే మరలా దేవుడు ఒక వ్యక్తికి ప్రేరేపణ కలుగు చేసి, వీటిని చంపితే మనకేమొస్తుంది, వేరే వాళ్ళకి అమ్మేద్దాం పదా అని చెప్పేసి లోయలో నుండి ఆ వ్యక్తిని బయటికి తీసి వేరే దేశస్తులు వెళుతూ ఉంటే వాళ్ళకి ఆ వ్యక్తిని అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఆ వ్యక్తి మనసులో అనుకుంటాడు, ఏదో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందునో ప్రాణముతో బ్రతికి బట్టగట్టి తిరుగుతూ ఉన్నాను, ప్రాణంతో బ్రతికి ఉంటే చాలు అనుకొని వేరే వాళ్ళకి అమ్ముడుపోయాడు. వేరే దేశంలో బానిసగా బ్రతుకుతున్నప్పుడు ఇప్పుడే లోయలో నుండి ఈ మరణపు గండాన్ని తప్పుకొని వస్తే, మరణపు గండాన్ని తప్పించబడి సజీవముగా మరలా ఈ దేశంలో ప్రాణముతో బ్రతుకుతూ ఉంటే మరొక నింద వచ్చి మీద పడింది. ఒక స్త్రీ పాపము చేయలేదని, పాపము చేయకుండా కూడా పాపం చేశాడని, దేశాన్ని పరిపాలిస్తున్న రాజు భార్య అయినటువంటి రాణిగా నేనుంటే నా మీదుగా అతిగా ప్రవర్తించాడని, అన్యాయముగా ప్రవర్తించాడని ఆ రాణి గారు ఆ బానిస మీద ఒక నింద మోపుతుంది. నింద మోపిన తర్వాత మరలా ఆ దేశ సైనికులు కానివ్వండి, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కానివ్వండి, ఆ వ్యక్తిని చెరసాల్లో వేసి చిత్రహింసలు గురి చేస్తారు, కొరడాలతో కొడతారు, గాయపరుస్తారు, ఎన్నెన్నో చిత్రహింసలు గురి చేస్తాడు. అయినప్పటికీ మరలా ఆ వ్యక్తి ఓర్చుకుంటూ బ్రతుకుతాడు. చివరికి ఆ వ్యక్తి స్థితిగతులు ఎలా మార్చబడ్డాయి అంటే, బానిసగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఎప్పుడో చనిపోవాల్సినటువంటి వ్యక్తి, మరణపు లోయలో పడి ఉన్నటువంటి వ్యక్తి, తన అన్నల ద్వారా ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి వ్యక్తి మరలా చెరసాల్లో చిత్రహింసలుగా గాయపరచబడి ఆయన ఎంతో శరీరాన్ని నల్లగొట్టుకొని ఇంకా ఎందుకు ప్రాణం మీద ఆశలు వదులుకోవడం మేలు అనుకోకుండా, నిస్సహాయ స్థితిలో పడుకోకుండా దేవుని యందు నమ్మకము కలిగి జీవిస్తూ భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే, సింహాసనం దగ్గరకు తీసుకెళ్ళి ఏ దేశంలో అయితే బానిసగా బ్రతికాడో అదే దేశాన్ని పరిపాలించే ఒక అధికారిగా దేవుడు సింహాసనం ఎక్కించాడు. దీనంతటికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు చదువుదాం. ఆది కాండము 26వ అధ్యాయము 24వ వాక్యం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను గనుక
భయపడకము. ఇందాక మీకు చెప్పాను ఒక కుమారుడి విషయం. ఆ కుమారుడి జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ మీకు వివరించాను. మరణపు లోయలో నుండి విడిపించినది ఎవరు అంటే తమకు తోడైనటువంటి దేవుడు. చేయనటువంటి పాపము, చేయనటువంటి నింద అతని మీద పడినప్పుడు చెరసాల వేసి అతని గాయపరిచినప్పటికీ కూడా అతనికి తోడై ఉన్నది ఎవరు అంటే తమ దేవుడైనటువంటి యెహోవా. బానిసగా బ్రతుకుతున్నటువంటి అతని జీవితాన్ని అదే దేశానికి ప్రధానమంత్రిగా చేసి సింహాసనం మీద కూర్చుండబెట్టింది ఎవరు అంటే తనకు తోడైనటువంటి తమ ఆరాధిస్తున్న దేవుడు. ప్రియమైన వాళ్ళరా, ఈ మే నెలలో దేవుడు మనతో చేసినటువంటి వాగ్దానం ఏంటంటే నేను మీకు తోడై ఉన్నాను గనుక మీరు భయపడకుడి. చప్పట్లు కొడుతున్నా మహిమపరుద్దా. హల్లెలూయా. నేను మీకు తోడై ఉన్నాను గనుక భయపడకుడి. ఈ మాసములో ఈ వాగ్దానం దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక. ఈ మాసములో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. యేసేపుకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. మరణపు ఛాయలు అలుముకున్నప్పటికీ కూడా, నిందలు, శ్రమలు, అవమానాలు ఎదురవుతున్నప్పటికీ కూడా ప్రతి విషయములో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగంలో ఇస్సాకు అనబడే ఒక భక్తుడు మనకు కనబడతాడు. ఇస్సాకు బావులు తవ్వుకుంటూ పోతున్నాడు. శత్రులైన వారు ఆ బావులను పూడ్చివేస్తూ వస్తున్నారు. బావులు తవ్వుతున్నాడు, మళ్ళా బావులను శత్రువులు పూడ్చేస్తున్నారు. కానీ ఒకానొక దినాన ఒక బావి తవ్వినప్పుడు ఆ బావిని పూడ్చడానికి శత్రువు రాకపోగా ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాడు ఇస్సాకు. ప్రభువా, నేను బావులు తవ్వుతుంటే వాళ్ళు పూడ్చేస్తున్నారు, కానీ ఈ బావి మాత్రము పూడవలేదు, ఎందుకని అని ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ రాత్రే దేవుడు అతనికి ప్రత్యక్షమై, చదవండి అక్క మరలా ఒకసారి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉండి ఎన్ని కార్యాలు చేశాడో చదువుకుంటూ వెళ్తే మన సమయం సరిపోదు. ఇస్సాకుకి దేవుడు తోడై ఉండుట తన శత్రువులే సాక్ష్యం ఇస్తారు. ఇస్సాకు, మేము నీ మీద పోరాడి గెలుస్తామేమో, కానీ నీకు తోడై ఉన్న దేవుడు దేవుడు నీకు తోడై ఉన్నట్లుగా మేము చూసాము. కాబట్టి మేము మీ మీద జయము పొందలేము. కాబట్టి మీకు మాకు విరోధము లేకుండా ఇద్దరము కలిసి సమాధాన పడదామని శత్రువులు సైతము మిత్రులుగా మారుతారు. కారణం ఏంటంటే ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ మాసములో, ఈ మే నెలలో మనం కూడా ఏ విషయాల్లో మీరు భయపడుతున్నారో నాకు తెలియకపోవచ్చు. అది ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య పరిస్థితులైనా, లేకపోతే ఏ సమస్యలైనప్పటికీ కూడా మీరు భయపడుతూ ఉండొచ్చేమో. కానీ ఈ మాసములో సర్వశక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న వాగ్దాన సంపన్నుడు వాగ్దానం చేసినటువంటి మాట, భయపడకుము, నేను మీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే అడుగుపెట్టిన ప్రతి స్థలంలో జయము కలుగుతుంది. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే శత్రువులు సైతం మిత్రులుగా మార్చబడతారు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే తను చేస్తున్న సర్వ ప్రయత్నములో సఫలమవుతాయి. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే తను చేసినంతయు దేవుడు సఫలము చేస్తాడు. అడుగుపెట్టిన ప్రతి చోటనెల్లా దేవుడు అతనికి తోడయుండి నడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు తోడుగా రాకపోతే ఆటంకాల నుండి తప్పించబడలేం. దేవుడు మనకు తోడుగా లేకపోతే ఆపత్కాల నుండి విడిపించబడలేం. దేవుడు మనకు తోడుగా రాకపోతే అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల పొందలేం. దేవుడు మనకు తోడుగా రాకపోతే కుటుంబాన్ని పోషించుకొనలేం. దేవుడు మనకు తోడుగా లేకపోతే ఆలోచన చేత కూడా నడిపించబడలేం. దేవుడు మనకు తోడుగా ఉంటే అది ఆరోగ్య పరిస్థితులైనా అనారోగ్య పరిస్థితులైనా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ పనిని ప్రయత్నమైనా మనం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఇస్సాకుకి జయమిచ్చిన దేవుడు మనకు జయమిచ్చును గాక. మనం అడుగుపెట్టిన ప్రతి స్థలములో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక.
భయపడుతున్న ప్రతి సమయాలలో దేవుడు మనకు తోడుగా ఉండి ధైర్యాన్ని కలిగించును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, సర్వశక్తిగల దేవుడు సామాన్యమైనటువంటి మనుషులకి తోడై ఉండాలి అంటే, దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనలో కొన్ని అనుభవాలను మనం ఉంచుకోవాలి. మనలో కొన్ని అనుభవాలను మనం తొలగించుకోవాలి. అవి చదువుదాం ఒకసారి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వాక్యం. త్వరగా చదవండి, త్వరగా ముగించుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వాక్యం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు అనబడే యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు. యాకోబుకి దేవుడు తోడై ఉండడం గల కారణం ఏంటి? అమ్మా నా వైపు చూడాలి, హల్లెలూయా. నా వైపు చూడాలి, హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. యాకోబుకి దేవుడు తోడై ఉండడానికి గల కారణం ఏంటి? కోడి పెట్టలకు దక్క కంటున్నారు. చెప్పేది బిగ్గరగా చెప్దాం. యాకోబుకి దేవుడు తోడై ఉండడానికి గల కారణం ఏంటి? అతనిలో ఏ దోషము లేదు, ఏ వంకరితనం లేదు. వంకరతనాలు మన ఉండేవాళ్ళు ఉంటారు, వంకరతనాలు ఉండేవాళ్ళు ఉంటారు. అంటూ ఉంటాం, వీడు మానంగా కొట్టంగా పోర్రాయుడు వంకరంకరగా పోతా ఉంటాం. కానీ దేవుడు యాకోబుని క్షుణ్ణంగా గమనించాడు. పాదములుకొని తల వరకు యాకోబుని దేవుడు క్షుణ్ణంగా గమనించి అతనిలో కొన్ని అనుభవాలు లేనట్టుగా గుర్తించి యాకోబుకి దేవుడు తోడైనట వాక్యం సెలవిస్తుంది. యాకోబుకి దేవుడు తోడై ఉండడానికి గల కారణం ఏంటంటే, యాకోబులో ఏ దోషము లేదు, యాకోబులో ఏ వంకరతనము లేదు. కనుకనే తమ దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, మనము కూడా దేవుడు మనకు తోడై ఉండునుగాక అంటే, దేవుడు మనం వెళ్ళే ప్రతి మార్గంలో తోడై ఉండి నడిపించునుగాక అంటే, మనం చేసే సర్వ ప్రయత్నాలు దేవుడు మనకు సఫలము చేయునుగాక అంటే ఆమేన్ 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 అని బిగ్గరగా చెప్పాం. కానీ దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనలో ఏ దోషం ఉండకూడదు. అర్థమవుతుందమ్మా? ఏ దోషము మనలో ఉండకూడదు. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఏ దోషమైనా ఏ వంకరితనమైనా మనలో ఉండకూడదు. అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. మీలో ఏలుబడి చేస్తున్న ప్రతి దోషమును దేవుడు తొలగించునుగాక. మీ కుటుంబాల్లో పట్టి పీడిస్తున్న ప్రతి దోషమును దేవుడు తొలగించునుగాక. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనలో ఏముండకూడదు? దోషం ఉండకూడదు. ఒకవేళ ఉంటే మన చూపులను బట్టో, మాటలను బట్టో, తలంపులను బట్టో, తీసుకునే లంచాన్ని బట్టో మనలో దోషం ఉంటే మనం ఏం చేయాలంటే దావీదులాగా ప్రార్థన చేయాలి. దావీదు ఎలా ప్రార్థన చేశాడు చూద్దాం ఒకసారి. 32:5 కీర్తనలు 32వ అధ్యాయము 5వ వాక్యం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 5వ వాక్యం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నేను నీ ఎదుట పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధి నా అతిక్రమను ఒప్పుకొందును అనుకుంటుని. ఇక్కడ దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొన్నాను. నా దోషములు నేను కప్పుకొనలేదండి. నా దోషములు నేను మట్టిలో పాతి పెట్టలేదు. నేను చేసిన పాపం, నేను చేసిన దోషం ఎవరు చూడలేదని, ఎవరు విమర్శించలేదని, ఎవరు అడగలేదని, నేను రాజును కదా అని నేను కప్పిపుచ్చుకొని తిరగలేదు. నన్ను నేను సమర్థించుకొని తిరగలేదు. ఎదుట ఒప్పుకొంటిని. మనకు కూడా మనలో దోషాలు ఉంటాయి, లేకుండా ఎవరే ఉండరు. దోషం ఉంటుంది. నడపడినటువంటి మార్గాలు నడిచినప్పుడు, చేయబడిన కార్యక్రమాల్లో పాల్గొనబడినప్పుడు దోషము అక్కడక్కడ వస్తుంది. ఒక మాట మీకు చెప్పనా,
కానీ విస్తారంగా మాట్లాడడం వల్ల ఏం కలుగుతుంది? వాక్యం సెలవిస్తుంది, విస్తారమైన మాటల వలన దోషం ఉండక మానదు. విస్తారంగా మాట్లాడడం కూడా తప్పే. విస్తారంగా మాట్లాడడం వల్ల దోషం వస్తుంది. నువ్వు 100 మాటలు మాట్లాడితే కనీసం 10 మాటలు తక్కువ మాట్లాడుతున్నావు కదా, కాబట్టి దోషం ఉంటుంది. ఏమన్నా ఈ దోషాన్ని మనం ఏం చేయాలి అంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అయ్యా, నేను మాట్లాడడం వల్ల వచ్చినటువంటి దోషం, చూడబడినటువంటి చూపు ద్వారా వచ్చినటువంటి దోషం, నేను నడవబడినటువంటి మార్గాల ద్వారా వచ్చినటువంటి దోషం, చేయబడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని పొందినటువంటి ద్వారా వచ్చినటువంటి దోషాన్ని నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నానని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓటుకు 2000 ఇస్తారు కదా, 2000 చేతిలో పెట్టుకుని ఇంకెందుకు ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దావీదులాగా మనం ప్రార్థన చేయాలి. గత రాత్రి శుద్ధీకరణ గుడికలో కూడా ఇదే మాట చెప్పారు. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే మనం కడుక్కోవాలి. ప్రతిరోజు మనము శుద్ధీకరించుకోవాలి. నాలో దోషం ఉందేమో, నాలో పాపం ఆవరించిందేమో, నాలో నీకు విరోధమైన కార్యాలు ఏమైనా ఉన్నాయేమో, నా ప్రవర్తన ద్వారా నేను ఏమైనా ఎక్కడైనా దుఃఖపెట్టానేమో, నన్ను శుద్ధీకరించండి, నన్ను కడగండి అని ప్రతిరోజు మనం ఏం చేసుకోవాలంటే ప్రార్థన చేయాలి. అలాగే 51వ కీర్తన 2వ వచనంలో కూడా దావీదు అంటారు, నా దేవా, నా దోషం పోవునట్లుగా నన్ను బాగా కడుగుము. 51వ కీర్తన 2వ అధ్యాయం 2వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా, నా దోషము పోవునట్లుగా నన్ను బాగా కడుగుమని, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇంకా చదువుకున్న సమయం సరుకుగా చెప్తున్నా. దావీదు చేసే ప్రార్థన. దావీదు అంటారు, నా దేవా, నా దోషములను కప్పుకోనకుండా నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. నా దేవా, నా దోషము పోనట్లు నన్ను బాగా కడగండి. మనం చేసే ప్రార్థన అండి, నా దేవా, నా దోషం పోయినట్లుగా నన్ను బాగా కడగండి అని మనం ప్రార్థన చేయాలి. నేను ఒక మాట మీకు చెప్తాను. ఈ పని చేస్తే దోషం వస్తుందని నాకు తెలుసు. అమ్మా, నా వైపు చూడాలి. ఈ పని చేస్తే దోషం వస్తుందని నాకు తెలుసు. అయినా చేస్తే చెప్పండి మా, అయినా చేస్తే దోషం చేసిన నేను ప్రార్థన చేయకుండా, ఇది చేయకూడదని తెలిసి కూడా మరలా చేస్తే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సందర్భాలని మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము 30వ వాక్యం. ప్రతివాడు తమ దోషము చేతనే ఉన్నంత చెప్పండి. రాత్రే బాగా మాట్లాడాడు, పతనకల లేడు. ఏమైంది? ప్రతివాడు తమ దోషము చేతనే మృతి పొందుచున్నాడు. రాత్రే బాగా మాట్లాడాడు, నాతో కలిసి బాగా మాట్లాడాడు, ఇద్దరం కలిసి కూలింగ్స్ తాగామో, తెల్లారేసరికి లేడు. ప్రతివాడు తమ దోషము చేతనే మృతి పొందుచున్నాడు. దోషం ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. మనిషిని చంపేస్తుంది. అది తెలిసి కూడా మనము కూడా ఆ దోషములో పాలు పంపులు పొందితే, తెలిసి కూడా పాలు పంపులు పొందుతున్నారు. ఎంతవరకు న్యాయం అంటారు? నా ప్రియమైన వాళ్ళారా, ఈ దోషం ఏం చేసింది తెలుసా? మనము చేసిన దోషం ఏం చేసిందో తెలుసా? యేసుక్రీస్తు శరీరాన్ని నలగొట్టింది. యెషయా గ్రంథం 53:5. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయము 5వ వాక్యం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అమ్మా, నా వైపు చూడాలి. నేను నిద్రపోతాను. దీర్ఘంగా ఆలోచన చేస్తారు. ఎందుకని దీర్ఘంగా ఆలోచన చేస్తారు? ముసిగేసుకొని. ఎందుకని? చెప్పేటప్పుడు వినాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే చిన్న దోషం ఏం చేసిందో తెలుసా? యేసుక్రీస్తు వారిని నలగొట్టింది. మన అతిక్రమాలు ఏం చేశాయి? చదవండి.
మన అతిక్రమములను బట్టి, మన అతిక్రమము దేవుని గాయపరిచింది. మన దోషములను బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడు. ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితమే మనం చేసిన అతిక్రమాలను బట్టి, దోషాన్ని బట్టి ఆయన నల్లగొట్టాం, గాయపరిచాం. ఇంకా గాయపరుస్తూనే ఉందామా? ఒక మనిషి చేసిన దోషాన్ని బట్టి అతను మృతి పొందుచున్నాడు. అతను మాత్రమే కాదు, అతను చేసే దోషాన్ని బట్టి యేసుక్రీస్తు వారు నల్లగొట్టబడుతున్నారు. వారు చేసే అతిక్రమాన్ని బట్టి ఆయన గాయపరచబడుతున్నాడు. మనిషి చేసే దోషాన్ని బట్టి ఆయన నల్లగొట్టబడుతున్నాడు. తెలిసి కూడా దోషముల పాలు పంపులు పొందుదామా? ఒక సేవకునిగా నేనుండి ఆ దోషములు చేయి వేస్తే ఈ దోషాన్ని బట్టి నా దేవుడు నల్లగొట్టబడుతున్నాడనే ఆలోచన ఉండదా? నేను చేసే అతిక్రమాన్ని బట్టి నా దేవుడు గాయపరచబడుతున్నాడనే ఇంకిత జ్ఞానం ఉండదా? చిన్న దోషాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే మనమే చావుని కొని తెచ్చుకుంటున్నాం. మనము చేసే దోషాన్ని బట్టి దేవుని ఏం చేస్తున్నాం? నల్లగొట్టుతున్నాం. మళ్ళీ ఉపవాసాలు, లెంట్ రేసులు ఎందుకో? చేసేది దోషాన్ని బట్టే దేవుని నల్లగొట్టుతున్నాం. ఏ దాంట్లో పాల్పొంపులు పొందాలా, పొందకూడదా కనీస అవగాహన కూడా మనకు లేకపోతే ఎలాగా? 10 మందికి ఉపదేశించే ఉపదేశకులుగా దేవుడు మనల్ని నియమించుకున్నప్పుడు, సత్యాన్ని బోధించే ఉపదేశకులుగా దేవుడు మనల్ని నియమించుకున్నప్పుడు, మనమే దోషములు చేయి వేసినప్పుడు, మనమే అతిక్రమాలు చేస్తున్నప్పుడు దేవుడు నల్లగొట్టబడకుండా ఉంటాడా? నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనలో ఏముండకూడదు? దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనలో ఏముండకూడదు? దోషం ఉండకూడదు. ఇటువంటి దోషం దేవుడు మన ఎదురు నుండి తొలగించును గాక. దోషము లేకుండా దేవుడు మనల్ని కడుగును గాక. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మొట్టమొదటిగా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే దోషం ఉండకూడదు. రెండవది చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 5వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 5వ వాక్యం. భయపడకుము. చాలు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే భయపడకుండా ఉండాలి. అర్థమవుతుందమ్మా? దేవుడు మనకు తోడుగా ఉండాలంటే రెండవది ఏంటి? భయపడకుండా ఉండాలి. రెండవది ఏంటి? గుండె మీద చేసుకుని చెప్పండి మీరు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే భయపడకుండా ఉండాలి. మేము భయపడం, నిబ్బరమైన ధైర్యం కలిగి మేము ఉంటామని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరికి భయమే. కొంతమంది అయితే బైక్ ఎక్కుతారా, యానో లారీ వస్తా అంటే పక్క దుంకుతా ఉంటారు. హల్లెలూయా. ఆ పాము కనపరాకపోయినా కూడా సరసరానిదండి పరిగెత్తుకొని పోతా ఉంటారు. అప్రియమైన వాళ్ళరా, భయము ప్రతి మనిషిలో ఏలుబడి చేస్తూ ఉంటది. భయం ప్రతి మనిషిని కలవర పెడుతూ ఉంటది. భయం ప్రతి మనిషిని కృంగదీస్తూ ఉంటది. భయం ప్రతి మనిషిని వెంటాడుతూ ఉంటది. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడుగా ఉండాలి అంటే మనలో భయం ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన పితరుల జీవితాలలో దేవుడు భయాన్ని తొలగించి వారికి తోడుగా ఉన్నటువంటి సందర్భాలు మీకు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి విడిపించబడి వాగ్దాన దేశమునకు నడిపించబడుతూ ఉన్నప్పుడు వెనుకల శత్రు సైన్యం తరుముతూ ఉంటది. శత్రువు చేతిలో మనము వారి చేతికి అప్పగించబడ్డాము, వారి చేతిలో మనం చనిపోవాల్సిందని నిర్ణయించుకొని శత్రువులకి వాళ్ళు అప్పగించుకున్నప్పుడు దేవుడు అంటారు, భయపడకుడి, యెహోవా మీకు కలుగు చేయు రక్షణ ఊరకనే నిలిచిండి చూడండి అని భయపడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ధైర్యపరిచి వారికి రక్షణ కలుగు చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనము భయపడకూడదు. మనము ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన పనికి వస్తావని అడిగితే ఆయన అంటాడు, ఊపిరింటి ఉప్పై నమ్ముకుంటా, పనికి రాను. ఏ అంటే ఎండ భయం. హల్లెలూయా. ఏ అంటే మనిషి అనేవాడు ఎవడన్నా బ్రతుకుతాడు ఎండకు పనికి వస్తే? విపరీతమైన ఎండలు. కాబట్టి కొద్ది రోజులు స్టోర్ ఏమైనా సరే వండుకొని తింటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పానంతో బతికితే తర్వాత పనికి వస్తా. ఎందుకు అంతలా భయపడుతున్నాడు ఆ మనిషి అంటే ఎండలు చూసి గత 3 రోజుల క్రితం వచ్చాడండి, పాపం వచ్చాడు.
ఇంకా కొద్దిసేపట్లో పానం పోతే కళ్ళు పైకి లేస్తాయి కదా, అట్లా లేచాయి పాపం. నాకే భయం అనిపించింది. వయసు అయిపోయింది పాపం, ఏం చేయగలుగుతాడు, వయసు అయిపోయింది. వెంటనే టకాన ఆయన మంచం పడుకోబెట్టి నీళ్లు చల్లి, కోడి చచ్చిపోతే చాట మూసి నీళ్ళు చల్లుతారు కదా, అట్లా పాపం ఆయనకి నీళ్లు చల్లి లేపి నిమ్మరసము, ఆకులిసి ఈకులిసి కొబ్బరి నీళ్ళు అవి ఇస్తే కొంచెం రిలీఫ్ అయ్యి. ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత అడిగా మరలా, పనికి వస్తావా అంటే, ఊపిరింటే ఉప్పు నమ్ముకుంటా కానీ పనికి రాను. ఎందుకని ఎంతలా భయపడుతున్నావంటే ఎండ పరిస్థితులు అలాగ ఉన్నాయి. ముసలాళ్ళు అయితే పాపం పింఛన్ డబ్బుల కోసం పోయి పిట్టలు రాలిపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఎండలకి భయపడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, మనం భయపడకుండా ఉందాం. దేవుడు మనకు తోడే ఉండి నడిపించును గాక. మనలో ఉన్న భయాన్ని దేవుడు తొలగించి ధైర్యముతో నింపును గాక. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మొట్టమొదటిగా దోషము ఉండాలా, దోషం ఉండకూడదు. రెండవది భయం ఉండకూడదు. మూడో మాట చెప్పిన ముగిస్తాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వాక్యం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వాక్యం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వాక్యం. ఆ దేశములో ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అవుతారు, వారి నీడ వారి మీద తొలగిపోయిను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనను. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలను అనగా, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలందరికీ కనపడెను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వాక్యం అనక 14వ అధ్యాయం 9వ వాక్యం. అక్కడ యెహోవా మీద తిరగబడకుడి అనే మాట ఉంటుంది స్టార్టింగ్లోనే. యెహోవా మీద చదవండి అక్క. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుండా ఉంటే ఏమవుతుందంటే, చివర్లో ఇందాక చదివారు, యెహోవా మీకు తోడై ఉంటాడు, యెహోవా మీకు తన మహిమతో ప్రత్యక్షం అవుతారు. ఎవరైతే మనకు దేవుడు తోడుగా ఉండాలి అనుకుంటున్నారో వారిలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, దేవుని మీద తిరగబడకూడదు. మొట్టమొదటిగా దోషం ఉండకూడదు, రెండవదిగా భయం ఉండకూడదు, మూడవదిగా దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు, మూడవదిగా దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. దేవుడు ఎక్కడ, మేమెక్కడ, దేవునికి మేము తిరుగుబాటు చేస్తామా అని అనుకోవచ్చు. ప్రతిరోజు మనం దేవునికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు దేవునికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నాం. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి, అమ్మా నువ్వు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అంటే అదే మాట్లాడుతున్నాం. తిరుగుబాటు కాదా? అమ్మా ఉదయం లేచి నువ్వు ప్రార్థన చేయని వాక్యం సెలవిచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా మనం ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాం. దీని తిరుగుబాటు కాదంటారా? చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. యెషయా ప్రవచన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట దేవుడు అంటారు. ఏమంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, ఇదిగో నా పిల్లల్ని పెంచి పోషించి పెద్దవారిని చేశాను, ఇప్పుడు వాళ్ళు నా మీద. చూడండి దేవుడు చెప్తున్నటువంటి మాట. మనసుతో మాట్లాడలేక, తన ప్రజలతో మాట్లాడుకోలేక, తన బిడ్డలకి తన ఆలోచన చెప్పుకోలేక, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నా పిల్లల్ని పెంచి పోషించి పెద్దవారిని చేశాను, ఇప్పుడు నా మీద వారు తిరగబడుతున్నారని తన పిల్లలతో మాట్లాడుకోలేని పరిస్థితిలో దేవుడు ఆకాశానికి భూమితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎలా ఉన్నామంటే దేవుని మీద తిరగబడుతున్నాం. చెప్పింది చేయటం లేదు, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవటం లేదు. గత రాత్రి శనివారం శుద్ధికరణ కుడికలు కూడా ఇదే చెప్పాను. దేవుని వాక్యం వినటం కాదు, వాక్యానికి లోబడాలి. దైవజనుడైన ఎలీషా గారు నయోమానుకు చెప్పినట్లుగా వాక్యానికి అంగీకరించాడు, వాక్యానికి లోబడ్డాడు, తర్వాతనే తన బ్రతుకుని మార్చుకున్నాడు. ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, వాక్యాన్ని అంగీకరిస్తారో, అప్పుడు దేవునికి తిరుగుబాటు చేయకుండా ఉంటారు.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవునికి మనము తిరుగుబాటు చేయకూడదు. ఒక వ్యక్తి లంచానికి అమ్ముడు పోయి, అమ్మ అర్థమవుతుందా? ఎందో ఈరోజు మాటి లంచం వస్తుంది. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో కాదు, మామూలు విషయం కాదు, ఆ వ్యక్తి కూడా ఒక సేవకుడు. ఆ సేవకునికి దేవుడు ఇచ్చినటువంటి తలాంత ఏంటో తెలుసా? అతని నోట ఎవరైనా శపిస్తే చాలు వాళ్ళు శపించబడతారు. అతడు ఎవరైనా ఆశీర్వదిస్తే చాలు వాళ్ళు ఆశీర్వించబడుతున్నారు. అటువంటి శక్తివంతమైనటువంటి తలాంతును ఆ సేవకునికి ఇస్తే, నాకు తలాంత్ ఉంది కదా, నాకు టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి లంచానికి అమ్ముడు పోయి ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఆశ్రయించబడి బహు సౌందర్యంగాను, బహు రమ్యంగాను, బహు ఆశీర్వాదకరంగాను కనబడుతున్నారు, ఆశ్రయించబడుతున్నారు, ఆనందంగా బ్రతుకుతున్నారు. అది చూసినటువంటి ఒక రాజు ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలి, ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండకుండా శాపగ్రస్తంగా ఉండాలి అని ఇశ్రాయేలు ప్రజల మీద కోపముతో ఈ సేవకుని వాడుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇతనికి ఉన్నటువంటి తలాంత్ ఏంటి? ఎవరైతే శపిస్తాడో వాళ్ళు, ఏమ్మా చెప్పు మా దగ్గర చెప్పండి మా, ప్లీజ్ మా. ఎవరైతే శపిస్తాడో వాళ్ళు శపించబడతారు, ఎవరైతే ఆశీర్వదిస్తాడో వాళ్ళు ఆశీర్వించబడతారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు శపించబడాలి అంటే ఇతని ద్వారా శపించబడాలి అని లంచం ఇచ్చి, అతని పేరు చెప్పనా? కాలేబు. కాలేబు సారీ క్షమించాలి, బిలాము. అతని పేరు బిలాము. నీకు కాస్త డబ్బులు ఇస్తాం, నీకు కాస్త లంచం ఇస్తాం, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలని శపించాలి, నీకు డబ్బులు ఇస్తాము, ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలని చెప్పినప్పుడు లంచానికి కకృతి పడి దేవుని ప్రజల్ని శపించడానికి డబ్బులు చేతబట్టుకొని బయలుదేరి వెళ్తున్నాడు. అప్పుడు మనలాగా సుమోలు, రైళ్లు, విమానాలు, బస్సులు లేవు కదా. గాడిద మీద వెక్కి బయలుదేరి వెళ్ళిపోవాలి. గాడిద మీద వెక్కి ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వెళుతున్నాడు. అంటే ఈ వ్యక్తి ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడు? చెప్పండి మా. దేవుని చేత ఆశీర్వించబడినటువంటి బిడ్డలను శపించడానికి బయలుదేరి వెళ్తున్నాడు. అంటే దేవుని మీదకి తిరుగుబాటు చేయడానికి వెళ్తున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడే ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించి వాళ్ళని ఆశీర్వదిస్తే శపించడానికి నువ్వెవడివి? ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టి వాళ్ళని శాపగ్రస్తంగా మార్చడానికి ఈ బిలాము డబ్బులు తీసుకొని, లంచం తీసుకొని గాడిద మీద ఊరేగుతూ వెళుతున్నాడు. అతనికి తెలుసు అది దోషమని, అతనికి తెలుసు అది తిరుగుబాటని, అతనికి తెలుసు అది అన్యాయమని. అయినా కూడా గాడిద మీద కూర్చొని ఊరేగుతూ ఉన్నాడు. కానీ గాడిద కదలటం లేదు. కొడుతున్నాడు, తన్నుతున్నాడు, తిడుతున్నాడు. పనికి మాలిందానా, నేను కొనుక్కుంటే వచ్చిన దానివి, నేను సాకితే బ్రతికిన దానివి, నేను చెప్పినట్లుగా నువ్వు చేయవా అని కొడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవునికి తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేయగలుగుతాడు తెలుసా? దేవునికి తిరుగుబాటు చేస్తే దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. ఈ బిలాము గాడిదను కొడుతున్నాడు, కదులు తొందరగా పోని, వాళ్ళు శపించాలి, తొందరగా వెళ్ళు అంటే అది ఒక దారిని వెళ్ళమంటే ఇంకొక దారిని వెళుతుంది. బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని మళ్ళా కొడుతున్నాడు. చివరికి ఏం జరిగింది తెలుసా? గాడిద మాట్లాడిందండి. హల్లెలూయా. గాడిద మాట్లాడింది. మనిషి మృగంలా ప్రవర్తిస్తుంటే మృగము మనిషిలాగా ప్రవర్తించింది. అక్కడ గాడిద మాట్లాడింది, నా యజమానుడు అయిన కాలేబు, నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించి ఆశీర్వదిస్తే వారిని శపించడానికి వెళుతున్నావు, ఇది నీకు న్యాయము కాదు అని గాడిద మాట్లాడిందండి. తర్వాత బిలాము గారు పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాడు. ఇదంతా వేరే సంగతి. ఎందుకు మీకు చెప్తున్నానంటే, దేవుని మీద మనకు తిరుగుబాటు చేస్తే అవసరమైతే మన బిడ్డలతోనే మనం తిట్టించగలడు దేవుడు. అర్థమవుతుందా? దేవుని మనం తిరుగుబాటు చేస్తే పక్కింటి వాళ్ళతోనో, ఎందుకు పనికిరాని వాళ్ళతో కూడా మనం తిట్టిస్తాడు దేవుడు. కాబట్టి దేవునికి తిరుగుబాటు చేస్తే దేవుడు మనకు తోడుగా ఉండడు. ఒక మాట చెప్తాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 23వ వాక్యం. కొంతమంది తిరుగుబాటు చేశారంట. ద్వితీయోపదేశకాండము 9:23 అక్కడ ఏముంటుందంటే, దేవుని నమ్మకుండా దేవునికి తిరుగుబాటు చేశారని రాయబడి ఉంటుంది.
9:23 ద్వితీయోపదేశ కాండము 9:23. యెహోవా మీరు వెళ్ళి స్వాధీనపరచుకొనుడి, మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక, ఆయన నోటి మాటకి దేవుని నమ్ముకొనకుండా ఏం చేస్తున్నారు? అమ్మా, కాలము సమీపించింది, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది, అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నాయి, అక్కడక్కడ రాజ్యాల మీదకి రాజ్యాలు ఇలా కలుగుతున్నాయి. దేవుడు వచ్చే సూచనకు, దేవుడు వచ్చే రాకడ సూచనలు కలుగుతూ ఉన్నాయి. రాజ్యాలపై రాజ్యాలు, దేశాలపై దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి, నరహత్యలు, మానభంగాలు, అక్రమాలు, అన్యాయాలు విస్తరించిపోతూ ఉన్నాయి. ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు. మారు మనసు పొందండి, రక్షించబడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందండి అనే దేవుని మాటను వినక ఏం చేస్తున్నారు? అక్కడ తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని నమ్ముకొనకుండా ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. రెండవదిగా సమూయేలు మొదటి గ్రంథం 15:23 అక్కడ ఉంటది. తిరుగుబాటు చేయుట అంటే ఏంటంటే సోది చెప్పటం పాపముతో సమానమని రాయబడి ఉంటుంది. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటను, తిరుగుబాటు చేయటము మాత్రమే కాదు, అది సోదెకు పాపముకు సమానంగా ఉంది తిరుగుబాటు చేయటం. చివరిగా యెషయా గ్రంథము 57:17 ఇక్కడ వారు తిరగబడి తమకిష్టమైన మార్గములో నడిచిరి. యెషయా గ్రంథములో 57:17 వాక్యంలో రాయబడి ఉంటుంది. వాళ్ళు దేవుని మీద తిరగబడి తమకిష్టమైన మార్గములో నడిచిరి. మనకిష్టమైన మార్గంలో నడిస్తే ఏం కలుగుతుంది? దేవుని నమ్ముకొని దేవుని మీద తిరుగుబాటు చేయకుండా ఉంటే రక్షణ దేవుడు కలుగు చేస్తాడు. సోదె చెప్పుకోవడము, పాపం చెప్పడము కూడా తిరుగుబాటుతో సమానం. యెషయా గ్రంథంలోకి వస్తే వారు తిరగబడి తమకిష్టమైన మార్గములలో నడుచుచూ వచ్చింది. మనకిష్టమైన మార్గం నడిస్తే ఏం కలుగుతుంది మీకు క్లుప్తంగా వివరిస్తాను. ధనవంతుడు, పేద లాజరు తెలుసుగా. ఎక్కడున్నారు మా బైబిల్లో? ధనవంతుడు, పేద లాజరు, వీరిద్దరి జీవితాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ పేద లాజరు ఏం పాపం కురుపులతో, ఆకలి దప్పులతో, ఆ రాజు తిని పడేసే మెతుకులు తిని బ్రతికి బట్టకట్టి జీవించాడు. ఇదే ధనవంతుడి జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట, అతడు ఊదా రంగు వస్త్రములు ధరించుకొని ప్రతిరోజు సుఖాన్ని అనుభవిస్తూ సుఖిస్తూ జీవించాడు అని రాయబడి ఉంటుంది. ప్రతిరోజు తనకిష్టం వచ్చినట్లుగా సుఖాన్ని అనుభవించు జీవించాడు. చివరికి ఈ ఇద్దరి జీవితాలు ఎలా మార్చబడ్డాయి అంటే, ప్రతిరోజు తమకిష్టమైన మార్గం నడిచినటువంటి ధనవంతుడు ఎక్కడున్నాడు? ప్రతిరోజు తమకిష్టమైన మార్గం నడిచినటువంటి ధనవంతుడు ఎక్కడున్నాడు? ఏమన్నాడుమా? ఎక్కడ? పాతాళములో నరక యాతన తట్టుకోలేక యాతన పడుతున్నాడు. ఎప్పుడు? తమకిష్టమైన మార్గంలో నడిచి దేవుని మీద తిరుగుబడిన వ్యక్తి, తమకిష్టమైన మార్గంలో నడిచి దేవుని మీద తిరుగుబడినటువంటి వ్యక్తి నరకములో యాతన అనుభవిస్తున్నాడు. నా ఇష్టం కాదు, నా పట్ల దేవుని ఇష్టం నెరవేర్చబడాలని, దేవుని చిత్తం నెరవేర్చబడాలని సుఖాన్ని, ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని మీద తిరగబడకుండా దేవునికి అనుకూలంగా, దేవునికి నచ్చినట్లుగా జీవించినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? తండ్రి అయినటువంటి అబ్రహాము కుడి పార్శ్వమున, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. కాబట్టి మనం దేవుని మీద తిరగబడితే ఎక్కడుంటామో, తిరగబడకుండా ఉంటే ఎక్కడుంటామో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ మే నెలలో మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు తోడై ఉన్నాను గనుక భయపడకుడి. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనలో దోషం ఉండకూడదు, రెండవది భయం ఉండకూడదు, మూడవది తిరుగుబాటు చేయకూడదు. దోషం ఉండకూడదు, భయం ఉండకూడదు, తిరుగుబాటు చేయకూడదు. ఈ అనుభవాలు దేవుడు మన ఎత్తు నుండి దూరము చేయును గాక. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. తల వంచండి.